పెట్టి మళ్ళీ గబగబా నెత్తురవి కడిగేసేసి మళ్ళీ వంట చేసేసి అరిటాకులు వేసి కూర్చుంది. శివుడితో పాటు వచ్చినటువంటి ప్రమదగణాల్లో ఉన్న ఒకడు, ఇద్దరు ఏమీ తిరిగిన వాళ్ళల్లా ఇంటికి వచ్చారు. అమ్మాయి ఏటికెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేశాం, చాలా ఆకలేసేస్తోందమ్మా, ఏది అన్నం పెట్టు అన్నారు. ఆవిడ గబగబా అరిటాకేసింది, అన్నం వడ్డించింది, కళ్ళమ్మటి నీళ్లు కారుస్తోంది. పెట్టి అయ్యా తినండి అంది. సర్వం పరమేశ్వరార్పణమస్తు, ఈశ్వరుడు మీ రూపంలో వచ్చాడు అనుకుంటున్నాను, తినండి. వాళ్ళన్నారు, అమ్మాయి ఏమనుకోకు, నువ్వు విధవరాలివి కదూ, భర్త లేడు, భర్త ఉంటే ఆయన ఔపోసన వెయ్యాలి, ఆయన లేడు, మీ అబ్బాయి ఉంటే పిలమ్మ, అతనితో కలిసి భోజనం చేస్తామన్నారు. ఆవిడ వలవల ఏడ్చంది. ఇప్పుడు కొడుకు సంగతి ఎందుకులే, ముందు మీరు భోజనం చేయండి, నాకు అది తృప్తి ఇయ్యండి. వాళ్ళన్నారు, అమ్మాయి ఏమనుకోకు, నీ కొడుకుని పిలు, కలిసి తింటామన్నారు. ఆవిడికి ఎక్కడలేని కోపం వచ్చా, రోకలు తీసింది. చచ్చి చెడి వండి పెడితే తినడానికి ఇబ్బంది వచ్చిందా, కొడుకు కావాలా, లేకపోతే తినరా, తింటారా బుర్ర రామకీర్తన పాడించనా అని రోకలి పైకెత్తింది. ఎత్తేటప్పటికి అమ్మ బాబోయ్ కొట్టకమ్మోయ్ అని గబగబగబగబా శివుడు అన్నం తినేశాడు. ఆ శివుడితో వచ్చిన ప్రమదగణాల్లో ఉన్నటువంటి వాడు అన్నం తినేశాడు. తినేసి ఉత్తరాపోసనం బట్టి, అమ్మ భోజనం చేశాం కదా, ఇప్పుడు పిలుని కొడుకునన్నారు. ఆవిడంది, ఇంకెక్కడి కొడుకయ్యా, గభాల కోపంలో రాకటి పెట్టి ఇలా అన్నాను, వాడికి మర్మస్థానం మీద తగిలి మరణించాడయ్యా అని బావురుమని ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తావు, బెంగ పెట్టుకోక పిలవమన్నానుగా, పిలుక్కసారి నీ కొడుకుని అన్నారు. ఆవిడ పెద్ద కేకేసి పిలిచింది కొడుకుని. అమ్మా వస్తున్నానమ్మా అని వాడు అట్టపెట్టి మించి అటకమించి కిందకి దిగాడు. శివానుగ్రహం, ఆయన తలుచుకుంటే ఏమివ్వలేడు, కిందకి దిగాడు ఆ పిల్లాడు. దిగేటప్పటికి ఆవిడ తెల్లబోయి చూసింది. నందివాహనారూఢుడై పార్వతీ సహితుడై పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఆవిడలోంచి ఆవిడ కొడుకులోంచి కూడా జ్యోతులు రెండు వెళ్ళి ఆ పరమశివుని యందు ఐక్యమైపోయాయి. ఆ ఘట్టాన్ని శంకరాచార్యుల వారు తీసుకొచ్చారు శ్లోకంలోకి. ధనుష ముసలేన, రోకలి పట్టుకుంటే ఓ రోజు ప్రత్యక్షమయ్యా ఓ బ్రాహ్మణికి, నన్ను పట్టుకోమంటావా, కనబడతావా చెప్పు, రోకలి పట్టుకుంటే కనబడ్డావా, నమస్కారాలు పెట్టి అభిషేకాలు చేసి ప్రదక్షిణాలు చేసి పూజలు చేసి ధ్యానం చేసి సమాధిలో పెడితే కనబడవా, అందుకని రోకలు పట్టుకోనా. కాబట్టి ధనుష ముసలేన ఆశ్మభిర్వా, రాళ్ళు విసిరితే ఒకప్పుడు ఒకడికి నువ్వు కనపడ్డావు. మామూలు పూజ కాదు, రాళ్ల పూజ, రోజు రాళ్ళు పెట్టి కొడుతుండేవాడు ఒక ఆయన. 63 మంది నాయనార్లని పరమశివ భక్తి తత్పరులైన వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ మీరు శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాలకి, ద్రవిడ దేశంలో ఏ పెద్ద శివాలయానికి వెళ్ళండి, 63 మంది నాయనార్ల యొక్క విగ్రహాలు ఉంటాయి. ఆంధ్రదేశం ఎంత అన్యాయమైపోయింది అంటే, కనీసం శంకరాచార్యుల వారి దేవాలయాలు, శంకరాచార్యుల వారి విగ్రహాలు కూడా మనకు అక్కర్లేదు. కాబట్టి ఆ 63 మంది నాయనార్లలో ఒకడు శాక్య నాయనార్. ఆ శాక్య నాయనార్ ఉన్నటువంటి కాలంలో ఇతరమైనటువంటి విశ్వాసం ఒకటి చాలా విజృంభించి ఉండేది. ఎవరైనా శివుణ్ణి పూజ చేస్తున్నారు అంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కారు. అందుకని ఆయనకేమో మనసులో శివుడంటే భక్తి, పైకి శివుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో కలిసి ఉన్నట్టుగా ఉంటూ శివ పూజ చేయకుండా ఉండలేడు ఆయన. అందుకని ఏటికి వెళ్ళి స్నానం చేసేవాడు. స్నానం చేసి వస్తూ శివాలయం వంక చూసేవాడు. లోపలికెళ్ళి శివుడికి 2 పువ్వులు వేసి పూజ చెయ్యాలని కోరిక. పూజ చేద్దామంటే వెళ్ళనివ్వరు. వెళ్ళి పూజ చేశాడని తెలిసిందనుకోండి, ప్రాణాలకే ప్రమాదం. అందుకని లోపలికి వెళ్ళడం మానేసి కోపం ఉన్న వాళ్ళే రాళ్ళు తీసేవాడు. తీసి మనసులో ఓం నిధనపతయే నమః అనుకుని చేతిలో పెద్ద చామంతి పువ్వు ఒకటి పట్టుకుని శివలింగం మీద వేస్తున్నాను అనుకుని ఆ రాయి తీసి శివాలయం మీద వేసేవాడు. మనసులో ఓం నిధనపతయే నమః అనుకునేవాడు. ఓం నిధనపతాంతికాయ నమః ఇంకో రాయి తీసేవాడు. చేతిలో రాయి, మనసులో మల్లెపూల చెండు పట్టుకుని పరమేశ్వరుడి పాదాల మీద వేస్తున్నాను అనుకుని రాయి గుడి మీద వేస్తుండేవాడు. అలా శివనామాలు చెప్తూ ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని మనసులో అనుకుంటుండేవాడు. ఓ రాయి విసురుతుండేవాడు. అలా తృప్తి పడేవాడు. అమ్మయ్యా పోన్లే, నేను మనసుతో చేతిలో రాయి పట్టుకున్నాను కానీ మనసులో పువ్వులు పట్టుకున్నాను అనుకునేవాడు. ఈయన విసిరిన రాళ్ళు కైలాస పర్వతంలో పరమశివుడి పాదాల మీద ఈయన అనుకున్న పువ్వులై పడుతుండేవి. ఒకానొకప్పుడు ఏమైందంటే
బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి. పడి పెద్ద వరదలు వచ్చేసి అసలు మిట్ట పల్లం తెలియకుండా నీరు కప్పేసింది. అలా కప్పేస్తే ఈ శాక్యనాయనారు ఏం చేశాడంటే ఆ ఏటికి వెళ్ళి స్నానం చేయాలి, ఏరు ఎక్కడుందో తెలిస్తే కదూ. అంత భయంకరమైనటువంటి మేఘాలు, మెరుపుల కాంతిలోనే ఊహ చేస్తూ ఏటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఆ గుడి దాకా వచ్చాడు. మెరుపులు మెరుస్తుండగా గుడిని చూశాడు. మళ్ళీ అలా పూజ చేయకపోతే అతను అన్నం తినడం, రోజు అతనికి అది నియమం. అందుకని రాళ్ళు తీద్దామని చెప్పి ఒంగుని వెతికాడు. కానీ అప్పటికే విపరీతంగా నీరు నిండిపోయిన కారణం చేత అతనికి గుండెల దాకా వచ్చేసింది వరద. ఒంగుని రాయి తీయడానికి కుదరట్లేదు, కొట్టుకుపోయేటట్టున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. భగవంతుడికి పూజ చేయకుండా ఎలా? శివాలయం దగ్గర పూజ చెయ్యాలి. అతనికి ఆలయంలో పూజ మీద అంత నమ్మకం. ఆలయంలో పూజ మానసికంగా చేయకపోతే వెళ్ళలేడు. అందుకని గుడి దగ్గరికి వెళ్ళి రాళ్ళు దొరకలేదని తలని కొట్టడం, గుడికేసి ఓం నిధనపతయే నమః అని మనసులో అనుకోవడం, పైకి జాజిపూలు వేస్తున్నాను అనుకోవడం, తల కొట్టడం. అలా కొడుతున్నాడు భక్తి పారవస్యంలో. భగవంతుడి పాదాల మీద పూలు పడుతున్నాయి. అతను చూసుకోవట్లేదు, తలంతా చిట్లిపోయి నెత్తురు కారిపోతోంది. వెంటనే లోపల శివలింగం ఆకారంలో ఉన్న పరమేశ్వరుడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి గభాలన శాక్యనాయనారిని కౌగిలించుకుని పైకెత్తి తల తుడిచి గాయం అదృశ్యమైపోయేట్టు చూసి ఇంత పిచ్చి భక్తయా అని కౌగిలించుకున్నాడు. ఆనాడు రాళ్ల పూజ చేసినటువంటి శాక్యనాయనారిని అనుగ్రహించి ప్రత్యక్షం అయ్యావు. నేను నమస్కారాలు చేస్తే నాకు ప్రత్యక్షం అవ్వట్లేదు. ఈ మూడు అక్కడి నుంచి తీసుకొచ్చారు శంకరాచార్యుల వారు. ధనుష అర్జునుడు, ముసలేన ముష్ణబ్రాహ్మణి, ఆశ్మభిర్వా శాక్యనాయనారు. ఈ ముగ్గురు మూడు చేస్తే ప్రత్యక్షం అయ్యావు. నేను నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిధ్యాన సమాధిభిర్న తుష్ట. నమస్కారం చేసినా, స్తోత్రం చేసినా, పూజ చేసినా లేదు, ధ్యానం చేసినా నువ్వు నాకు కనపట్టలేదు. కాబట్టి ఈశ్వరా ఏం చేయమంటావు? వదతే ప్రీతికరం. ఆ మూడిటికి ప్రత్యక్షం అయ్యావుగా, చెప్పు. ఒకవేళ వీరికి ఇష్టమా? తథా కరోమి. అవే ఇష్టం అంటే చెప్పు. ఓ ధనస్సు అట్టుకొస్తాను కొడతాను, ఓ రాకలు అట్టుకొస్తాను కొడతాను, 4 రాళ్ళు అట్టుకొస్తాను కొడతాను. కనపడు. అది శంకరాచార్యుల వారు పరమశివుణ్ణి వేసిన ప్రశ్న. శంకరులంతటి మహాపురుషులు, జగద్గురువులు ఆ శ్లోకంలో ఆ ప్రశ్న వేశారు అంటే దాని అర్థాన్ని జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. శ్లోకం కింద నుంచి పైకి వెళ్ళారనుకోండి. ఇప్పుడు ధనుషాముషలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి వెళ్ళారనుకోండి. భక్తి అనేటటువంటిది గుండెల నిండా ఉండాలి తప్ప అందరూ భక్తి ఉన్నవాళ్ళు ఒకేలా ఈశ్వరుణ్ణి పూజించడం అన్నది సాధ్యం కాదు. వాడికి శాస్త్రం తెలియకపోవచ్చు, కానీ గుండెల నిండా భగవానుడంటే విశేషమైనటువంటి భక్తి ఉంది. భగవంతుడు ఏం చూస్తాడంటే ఆ భక్తిని చూస్తాడు. అంతేకాని ఆయన ధనస్సు పెట్టి కొట్టాడని మనం ధనస్సుకు పెట్టి కొడితే అపచారం అవుతుంది. ఆవిడ రోకలు పెట్టి కొట్టిందని మనం రోకలు పెట్టి కొడితే మహాపచారం అవుతుంది, ఉన్న కళ్ళు ఎగిరిపోతాయి. ఆయన రాళ్ళు పెట్టి కొట్టాడని మనం రాళ్ళు పెట్టి కొడితే మహాపాపం సంక్రమిస్తుంది. ఆయన ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భక్తితో అంతకన్నా ఏమీ చేత కానివాడు అలా భక్తిని ఆవిష్కరించాడు. పరమేశ్వరుడికి కావలసినది భక్తి. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో భక్తితో నువ్వు పూజ చెయ్యాలి. అంతేకాని ఎవరో ఏదో చేశారని నువ్వు అనుకరిస్తానంటే కుదరదు. చంటి పిల్లవాడికి అమ్మ పాలు పడుతుంది, పాలు పట్టి కడుపు నింపుతుంది. వాడికి పాలు పడుతున్నావు కదా, నేను సీసాతో పాలు తాగి పడుకుంటానంటే కడుపు నిండుతుందా? 3 రోజుల్లో స్పృహ తప్పి పడిపోతాడు. ఎవడి స్థాయిని బట్టి వాడు తింటాడు. అలాగే భక్తి అనేటటువంటిది లోపల ఉన్నప్పుడు ఎవడి స్థాయిలో వాడు ప్రవర్తిస్తాడు. ప్రవర్తిస్తే భగవంతుడు ఒక్కడే భక్తిని చూడగలడు. ఆయన ఒక్కడేం చూస్తాడు? పైపటాటోపం చూడడు. ఆయన ఏం చూస్తాడంటే వీడికి నిజంగా గుండెల్లో ఎంత భక్తి ఉంది చూస్తాడు. చూసి ఆ భక్తిని ఆధారం చేసుకుని అనుగ్రహిస్తాడు. అందుకే భక్తి ప్రధానం. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మనం రాళ్లతో కొట్టడం, రోకలతో కొట్టడం, ధనస్సుతో కొట్టడం చేయవలసిన పని లేదు. మనం శివాలయానికి ప్రదక్షిణం చేయొచ్చు, నమస్కారం చేయొచ్చు, అభిషేకం చేయొచ్చు, పూజ చేయొచ్చు.
అలా పూజ చెయ్యగా చెయ్యగా భక్తితో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో ఉండగా ఉండగా పరమేశ్వరుడు అనుగ్రహించి తీరుతాడు. ఆయన ఏం చూస్తాడు అంటే గుండెలలో ఉన్న భక్తి చూస్తాడు. అందుకే శివానందలహరి మొత్తం మీద మకుటాయమానం అని చెప్తారు పెద్దలు. పట్టాభిషేకం చేస్తారు ఆ శ్లోకానికి. శంకరాచార్యుల వారి శివానందలహరి అనేటప్పటికీ మొట్టమొదట చెప్పే శ్లోకం అదే. ఆ శ్లోకం అద్వితీయం. అటువంటి శ్లోకం ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఎవరు రాశారని నేను అనుకోవట్లేదు. అంత గొప్ప శ్లోకం శంకర భగవత్పాదులు ఇచ్చారు శివానందలహరిలో. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షితమంశేష కబలం నవ్యోపహరాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అన్నారు. తిన్నడు ఏమీ తెలియనటువంటి వాడు, పరమ అమాయకుడు. ఆయనకి వేటాడడం తప్ప ఇంకేమీ తెలియదు. ఆయన ఒక రోజున తన స్నేహితులతో కలిసి ఒక అడవి పందిని బాణం పెట్టి కొట్టాడు. అడవి పంది చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత పందిని కాల్చడం అంటే అంత తేలికేం కాదు. వెళ్ళి ఏవో కనపడ్డ ఎండుటాకులు పట్టుకొచ్చారు, అగ్నిహోత్రం రగల్చారు. దాని కాళ్ళు, ముందు 2 కాళ్ళు వెనక 2 కాళ్ళు కట్టేసి ఓ కర్ర ఒకటి దాని 4 కాళ్ళ మధ్యలోంచి దోపి ఆ అగ్నిహోత్రం మీద ఎత్తుగా కట్టేసి కింద అగ్నిహోత్రం పెట్టి కాల్చారు. కాల్చిన తర్వాత దాన్ని కిందకి దింపారు. ఎర్రగా కాలింది. ఇప్పుడు కత్తి పెట్టి కోసి ఎక్కడెక్కడ బాగా పక్వమైందో, బాగా ఉడికిందో, రుచిగా ఉందో చూద్దామన్నారు. తిన్నడన్నాడు, ఎప్పుడు అననివాడు, ఒళ్ళంతా చెమట పట్టేసింది ఈ పందిని తరిమి వేటాడడంలో. అదిగో ఏరు కనపడుతోంది, వెళ్ళి ఒక్కసారి స్నానం చేసి వస్తాను. ఏట్లో స్నానం చేసి వచ్చి ఈ పందిని తిందామన్నాడు. సరే వెళ్ళమన్నారు స్నేహితులు. వెళ్ళాడు, ఏట్లో స్నానం చేసి వద్దామని వెళ్ళాడు. అక్కడ గుడి కనపడింది, శివాలయం. అరే ఇక్కడ శివుడు ఉన్నాడురా అని గుళ్ళోకి వెళ్ళాడు. శివలింగం ఒక్కటి ఉంది, పువ్వులు పెట్టున్నాయి. చూశాడు. మనమైతే శివలింగం అది అని వెళ్ళిపోతాం. ఆయన లింగం అనలేదు, శివుడే అన్నాడు. శివయ్య ఎన్నాళ్ళయిందయ్యా అన్నం తిని, అలా కూర్చున్నావా, ఉండు నీకు అన్నం తెస్తానన్నాడు. గబగబా పరిగెత్తాడు. పరిగెత్తి ఆ అడవి పందిని కత్తితో కోసి మాంసపు ముక్క తీసి 4-5 శరీర భాగాలు నవిలి చూశాడు. ఇదిగో ఇక్కడ బాగా రుచిగా ఉంది ఈ మాంసం ముక్క. శివ నీకు అన్నం పట్టుకొస్తున్నాను తిందువు కాని అన్నాడు. ఆ మాంసం ముక్క ఏది, తను కురికి నవిలింది, తన ఉమ్ముతో ఉన్నది. ఆ మాంసం ముక్క చేత్తో పట్టుకున్నాడు. శివుడి దగ్గరికి పరిగెడుతున్నాడు. శివాలయానికి జ్ఞాపకానికి వచ్చి, ఈ శివుడికో లక్షణం ఉంది, అభిషేకం చేస్తే కానీ అన్నం తింటాం. అభిషేకం చేసి కదా నైవేద్యం పెట్టాలి. అభిషేకం అంటే స్నానం. అభిషేకం చేయాలంటే నీళ్లు కావాలి. అందుకని ఏం చేశాడు, ఓ చేతిలో ధనస్సు ఉంది, ఓ చేతిలో మాంసం మొక్కుంది. ఏటి దగ్గరికి వెళ్ళాడు. ఎలా నీళ్ళు ఎలా పట్టుకెళ్ళని ఆలోచించాడు. అని ఆ ఏట్లో ఉన్న నీళ్ళని నోటి నిండా పుక్కిటి నిండా పట్టాడు. పట్టి గుటక వేయకుండా గబగబా శివాలయంలోకి వెళ్ళాడు. శివాలయంలో అభిషేకం చేసే ముందు మళ్ళీ ఇంకో పని చెయ్యాలి. మెత్తటి బ్రష్ ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది, అది పెట్టి తీయాలి. ఉత్తరాభిముఖంగానే తీయాలి నిర్మాల్యం, ఎటు పడితే అటు తీయకూడదు. ఉత్తరాభిముఖంగా మెత్తటి కూర్చెతో తీసేస్తారు. అందుకని ఏం చేశాడు, ఆ కూర్చెతో మెల్లిగా అదంతా తీసేశాడు. ఆ నిర్మాల్యం అంతా, ఆయన మీద ఉన్న పువ్వులు తీసేసి అభిషేకం చెయ్యాలి. ఆ కూర్చెతో తీయాలంటే అప్పుడు ఆయనకి ఏం మెత్తటి బ్రష్ కనపడలేదు. అరణ్యంలో తిరిగి 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 జంతువులు విసర్జించినటువంటి మలమూత్రములు తొక్కుతూ వచ్చినటువంటి చెప్పు ఒకటి కాళ్ళ నుంచి తీశాడు. తీసి ఆ చెప్పు పెట్టి తుడిచేశాడు. శివుడు అన్నాడు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. అబ్బా, ఇటువంటి బ్రష్తో ఎవరూ తీలేదురా, గొప్పగా తీసావురా నిర్మాల్యం అనుకున్నాడు. గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే. శివుడికి అభిషేకం చేయడం అంటే ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, దానికి పద్ధతి ఉంటుంది. ఎలా మొదలు పెట్టాలి, ఏ పదార్థంతో పూర్తి చెయ్యాలి అని ఉంటుంది. ఏ పదార్థం చేసినా శుద్ధజలం చేయాలి. పాలు పోసామనుకోండి మళ్ళీ శుద్ధజలం పోయాలి, పెరుగు పోసామనుకోండి శుద్ధజలం పోయాలి. ఏ పదార్థంతో పూర్తి చెయ్యాలో దాంతోనే పూర్తి చెయ్యాలి. ఎలా మొదలు పెట్టాలో అలాగే మొదలు పెట్టాలి. పొడి విభూతి వేసి పువ్వు పెట్టి ప్రారంభం చెయ్యాలి. పొడి విభూతి పరమశివుడి అభిషేక ప్రారంభంలో వేసి మొదలు పెడితే బ్రహ్మాండంలో ఉన్న చెట్ల అన్నిటి నుండి ఎన్ని పువ్వులు ఎలా కొయ్యాలో అలాగే కోసి తీసుకొచ్చి అర్చించినట్టు.
చెట్టుకి పువ్వులన్నీ కోసేయకూడదు, వచ్చే జన్మలో పిల్లలు ఉండరు. చెట్టుకి కొన్ని పువ్వులు వదిలిపెట్టేయాలి. కాబట్టి అలా తెచ్చి పూజ చేసినట్టు. కాబట్టి పూజ చేయడానికి, అభిషేకం చేయడానికి ఓ పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చెయ్యాలి. పంచామృతాలు చెయ్యాలి, పళ్ళరసాలు చెయ్యాలి, చందనోదకం చెయ్యాలి, విభూత్యోదకం చెయ్యాలి, హరిద్రోదకం చెయ్యాలి, గంధోదకం చెయ్యాలి. ఏమున్నాయి ఆయన దగ్గర? పుక్కిట్లో ఉన్న నీళ్లు శివలింగం మీద ఉమిశాడు. శివుడు దాన్ని అభిషేకంగా స్వీకరించాడు. గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షితమాంసశేష కబళం నవ్యోపహారాయతే. ఆ ఎంగిలి మాంసం ముక్క అక్కడ పెట్టాడు. శివా తినన్నాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఏ తినవా అన్నాడు. మాట్లాడలే. ఏ కడుపు నకనకలాడిపోతోందని పట్టుకొచ్చాను బాగా ఉడికిన మాంసం ముక్క. ఏ తినడానికే ఇబ్బందా? తింటావా తినవా అని తల వేసి కొట్టుకున్నాడు. అడిగిపోయి గభాన్ల పరమశివుడు ఆ మాంసం ముక్క తీసుకు తినేశాడు. గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షితమాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. ఇప్పుడు ఆయన ఉపచారాలు చేశాడా, అపచారాలు చేశాడా? అన్నీ అపచారాలే. మరి శివుడు ఎందుకు ఒప్పుకున్నాడు? అతని స్థాయి అంతే, అంతకన్నా అతనికేం తెలియదు. కానీ గుండెల్లో ఏముంది? భక్తి ఉంది. తిన్నడు చేశాడని మనం చేయొచ్చా? మనం చేయకూడదు. తిన్నడు భక్తితో అలా చేశాడు. ఒకప్పుడు తిన్నడంత భక్తి తత్పరుడా అని ఆ రోజుల్లోనే పెద్ద మీమాంస వచ్చింది. వచ్చి నువ్వెంతటి వాడివి అన్నారు. అంటే శివుడు వీళ్ళందరికీ తిన్నడి భక్తి ఏమిటో చూపించాలనుకున్నాడు. ఒకసారి ఆలయంలో బ్రాహ్మణులు, ఇతరమైనటువంటి భక్తులు అందరూ ఉన్నారు. అకస్మాత్తుగా భూమి కదిలినట్టుగా అయ్యి దేవాలయం అంతా కదులుతోంది. అయ్య బాబోయ్ రాళ్ళు పడిపోతాయి, దేవాలయం పడిపోతోందని చెప్పి అందరూ పారిపోయారు బయటికి. తిన్నడొక్కడు ఏం చేశాడంటే శివలింగానికి ఇటువైపుకి కాళ్ళు పెట్టి శివలింగం మించి ఒంగుని అవతలకి చేతులు పెట్టాడు. శివ, దేవాలయం కదులుతోంది, నీ మీద పడిపోతుందేమో, నా వీపు మీద పడిపోతుంది, నిన్ను రక్షిస్తానని. అది భక్తి. తిన్నడిలా మాంసం ముక్క పెట్టగలవు, తిన్నడిలా శివలింగం మీద ఒంగుని వీపు పెడతావా ఆలయం పడిపోతుంటే? అది చెయ్యలేనప్పుడు ఇది చెయ్యకు. ఆ భక్తిని ఈశ్వరుడు స్వీకరించాడు. పై పటాటోపాలకి శివుడు లొంగడు. శివుడు దేనికి వశుడైపోతాడంటే, ఎవడు భక్తితో పరమ ప్రేమతో శివుని యందు ఆయన చెప్పినట్లు నేను బ్రతుకుతానని బ్రతుకుతాడో వాడి పట్ల పరమేశ్వరుడు బహుప్రసన్నుడవుతాడు. వాడికి ఏం తెలుసని కాదు, వాడికి ఆ భక్తి ఉన్నది చాలు, నెత్తి మీద పెట్టుకుంటాడు. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రంలో మీరు చూస్తే తాను కింద ఉంటాడు, భక్తుడిని పైన పెడతాడు. కొండ మీద కన్నప్ప గుడి ఉంటుంది, భూమి మీద కాళహస్తీశ్వర లింగం ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాళహస్తి దేవాలయంలోకి అంతరాలయంలోకి వెడితే ఆ గడప దాటి అంతరాలయంలోకి వెళ్ళం. యువతలకి నించుంటే గోడ మీద కన్నప్ప ధనస్సు పట్టుకుని నించుని ఉంటాడు. ఆలయంలోనూ మొదటి గడప దగ్గర కన్నప్ప, పక్కనున్నటువంటి కొండ మీద కన్నప్ప. కన్నప్ప కొండ మీద ఉంటాడు, ఈశ్వరుడు కింద ఉంటాడు. భక్తి అనేది ఉండడం జరిగితే ఈశ్వరుడు నెత్తి మీద పెట్టుకుంటాడు. అరుణాచలంలో వల్లాల మహారాజు అని ఒక మహారాజు గారు, ఎప్పటివాడో గాడు, 2-3 శతాబ్దాల క్రితం వాడైన. ఆ వల్లాల మహారాజు గారికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే పిల్లలు కావాలని ఆయన తాపత్రయపడ్డాడు. పరమశివుడు ఒక అద్భుతమైన పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో నెగ్గాడు. ఆయన ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు. తన ప్రమదగణాలందరినీ కూడా మంచి ధనవంతుల వేషాలు వేసి, తాను మంచి ధనవంతుడి వేషం వేసుకుని వల్లాల మహారాజు ఊరొచ్చాడు. వస్తే వచ్చిన వాళ్ళందరూ శివభక్తులు మీకేం కావాలని అడిగాడు. మాకు వారకాంతలు కావాలన్నారు. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క వారకాంత ఇంటికి పంపించాడు, ఆ వచ్చిన ధనవంతుల రూపంలో ఉన్న శివభక్తుల్ని, ప్రమదగణాలని. ఆఖరికి శివుడు ఒకడే మిగిలాడు. నాకేది వారకాంత అని అడిగాడు. ఒక్క వారకాంత లేదు. మాటిచ్చాడు తప్పకూడదని తన భార్య స్వయంగా తన ఇల్లాల్ని వారకాంతగా రోజు రాత్రి శివుడి దగ్గరికి పంపాడు. ఆమె భర్త ఆజ్ఞ మేరకి శివభక్తునికి తన యొక్క శరీరాన్ని కూడా సమర్పించడానికి సిద్ధపడి వెడితే పరమేశ్వరుడు తన నిజస్వరూపంతో దర్శనమిచ్చి, అమ్మా ఇంత భక్తితో వచ్చావు కనుక నిన్ను అనుగ్రహిస్తున్నాను, ఇక పైన మీ దంపతులకు నేను కొడుకు కావాలని మీరు అడిగారు కదూ, అరుణాచలంలో ఉన్న అరుణాచలేశ్వరుణ్ణి మీకు కొడుకుగా ఉంటాను,
మీ ఇద్దరి శరీరాలు పడిపోయిన రోజున ఏటి ఒడ్డుకి పల్లకీలో నన్ను తీసుకొస్తారు. పల్లకీలోంచి వచ్చి దర్భాసనం మీద కూర్చుని నేను మీకు తద్దినం పెడతాను. ఆ రోజున దేవాలయం మూసేస్తారు. సాయంకాలం ఏట్లో స్నానం చేసి మళ్ళీ పెడతాను. వెళ్ళిన తరువాత మళ్ళీ దేవాలయం తెరుస్తారని. ఇప్పటికీ అరుణాచలంలో వల్లాల మహారాజు గారి భార్య చనిపోయిన రోజుల్లో అరుణాచలేశ్వరుడు, అపితకుచాంబ ఇద్దరి విగ్రహాలు పల్లకీలో పెట్టుకుని ఏటి ఒడ్డు కెడతారు. ఏటి ఒడ్డును తద్దినం పెడతాడు వాళ్ళిద్దరికీ. తద్దినం పెట్టిన తర్వాత విగ్రహాలు లోపల కెడతాయి. 2 రోజులు దేవాలయం పకటిపూట మూసేస్తారు ఆయన తద్దినం పెట్టడానికి ఎడితే. ఒక కొడుకుగా నిలబడిపోయి ఇప్పటికి తద్దినం పెడుతున్నాడు అరుణాచలేశ్వరుడు. మహానుభావుడు భక్తిని చూస్తాడంతే. ఆయన చూసేది భక్తిని తప్ప పై పటాటోపాలు పై ఆడంబరాలు వీటికి లొంగిపోయేటంతటి అమాయకుడు కాడాయన. భోళాశంకరుడంటే ఏదో ఇట్టేనా దొరికిపోతాడనుకుంటారు, కాదు. దాని అర్థం ఏమిటంటే భక్తి అనేటటువంటిది ఉన్నది నిజమైతే ఆయన పరవశుడైపోయి ఇప్పటికీ కూడా ఆయన వశుడైపోతాడంతే తప్ప భక్తి లేనటువంటి వాళ్ళకి వశుడయ్యేటటువంటి వాడు కాడు. భక్తి అనేటటువంటిది ఉండి పాండిత్యం లేకపోవచ్చు, వాడికి శాస్త్రం తెలియకపోవచ్చు, ఎలా ప్రవర్తించాలో తెలియకపోవచ్చు, అయినా భక్తి ఉన్నవాణ్ణి నెత్తి మీద పెట్టుకుంటాడు శంకరుడు. ఇది ఈశ్వర మీ విషయంలో 3 సార్లు నిర్ధారణమైంది. బాహ్యంలో చూడడానికి అర్జునుడు ధనస్సు పెట్టి కొట్టాడు, ఒక ఆవిడ రోకలి పెట్టి కొట్టబోయింది, ఒక ఆయన రాళ్ళు పెట్టి కొట్టాడు. పైకి చూడ్డానికి కొట్టినట్టు కనబడుతుంది, కానీ వాళ్ళు కొట్టింది కొట్టడం కాదు, వాళ్ళ గుండెలలో ఉన్న భక్తి. ఆ భక్తికి వాళ్ళ స్థాయి అంతే, అలా ప్రవర్తించారు ఆయా సందర్భాల్లో. అంతేకాని నేను కూడా అలా చేస్తానంటే అపచారం అవుతుంది, అలా చేయకూడదు. నీకు ఆ పరిస్థితి ఎందుకు ఉంది? లేదుగా, లేనప్పుడు ఎందుకు చేయకూడదు అటువంటి పని. నువ్వు భక్తితో ఉండడం అంటే చక్కగా ప్రదక్షిణం చెయ్యి, ఒక్క పువ్వు పట్టుకెళ్ళి పరమభక్తితో ఈశ్వరుడికి సమర్పణం చేయి. పరమభక్తితో 2 చేతులు జోడించి ఆయనకి నమస్కరించు. శివనామాన్ని పలకడం నేర్చుకో, చాలు. ఆయన పరమానంద భరితుడై నిరంతరము ఈప్సితములను ఈడేరుస్తూ ఉంటాడు. అటువంటి శివభక్తి యొక్క వైభవంలో భక్తులైనటువంటి వారి గుండెల్లోకి చూస్తాడు తప్ప అందరూ ఒక స్థాయిలో ఉన్నారా, అందరూ మడిబట్ట కట్టుకున్నారా, పట్టుబట్టలు కట్టుకున్నారా, అభిషేకాలు చేస్తున్నారా, ఇవి చూసేటటువంటి వాడు శంకరుడు కాడు. అందుకే ఇప్పటికీ ఉత్తర దేశంలో కొన్ని చోట్ల నంది పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. ఒక్కొక్క భక్తుడు వస్తే నంది అడ్డొచ్చాడు ఈశ్వర అంటే నందిని పక్కకి వెళ్ళిపోమన్నాడు శివుడు. నంది పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది కొన్ని శివాలయాల్లో. అంత అద్భుతమైనటువంటి స్థాయిలో భగవానుడు అనుగ్రహించాడు. శివభక్తుల యొక్క లీలలు శివభక్త మహాచరితము అని అందులో ఒక్కొక్క శివభక్తుణ్ణి అనుగ్రహించినటువంటి తీరు పెరియ పురాణంలో ఆ నాయనార్లందరినీ అనుగ్రహించినటువంటి తీరు చదువుతుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. తిరునీలనక్క నాయనార్ అని ఒక మహాశివభక్తుడు. ఆయన అనుకునేవాడు నేనే చాలా భక్తుడిని అనుకునేవాడు. నిజానికి ఆయన కన్నా భక్తురాలు ఆయన భార్య. అది తెలియదు నాయనార్కి. ఒక రోజున ఆయన అభిషేకం చేసి శివలింగం అంతా తుడిచేసి కళ్ళు మూసుకొని పువ్వులు పూజ చేస్తున్నాడు. పళ్ళెంలో పువ్వులు అయిపోతే భార్య ఆ పళ్ళెం అందుకుని మళ్ళీ పువ్వులు పేర్చిన పళ్ళెం ఇస్తోంది. ఆయన కళ్ళు మూసుకొని సంతోషంతో శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకర శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభ శపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవశర్వస్త్రిలోకేశ స్థితికంఠ శివాప్రియ అంటూ నామాలు చెప్తూ పూజ చేసేస్తున్నాడు. ఆయన చూసుకోలేదు, ఒక పెద్ద పువ్వులో పెద్ద సాలెపురుగు ఒకటి ఉంది. ఆ పువ్వు శివలింగం మీద పడినప్పుడు ఆ సాలెపురుగు శివలింగం మీద పడింది. పడితే పాకుతోంది. ఈయన కళ్ళు మూసుకుని ఉన్నాడు, ఆమె కళ్ళు తెరుచుకుని ఉంది. చూసింది నీలనక్క నాయనార్ భార్య. గభాలన, ఎందుకంటే ఆయుర్వేదంలో అన్నిటికన్నా అత్యంత విషం కలిగిన ప్రాణి ఏది అంటే సాలెపురుగే. పావుని కూడా చెప్పారు, సాలెపురుగుని చెప్తారు. ఎందుకంటే పావుకి కూడా విషం తగ్గే అవకాశం ఒకటి ఉంటుంది. ఎందుకనంటే రాత్రి చీకటి పడినప్పుడు కలుగులోంచి బయటకు వచ్చినప్పుడు తిత్తులు విషంతో నిండి ఉంటాయి. తెల్లవారుజాముకి దానికి విషం తరిగిపోతుంది. ఎందుకని అంటే అప్పటికి అది దేన్నో దాన్ని తినేస్తుంది. తినేసేటప్పటికి తిత్తుల్లో విషం ఖాళీ అవుతుంది. మళ్ళీ తిత్తుల్లోకి విషం ఎక్కడానికి సమయం పడుతుంది. అందుకే తెల్లవారుజామున పాము కరిచినా ఒక్కొక్కసారి బతుకుతూ ఉంటారు. కారణం ఏంటంటే అప్పటికి అంత విషం ఉండదు. కానీ చీకటి పడగానే కరిచిందనుకోండి ప్రమాదం, ఎందుకంటే తిత్తుల్లో విషం నిండా ఉంటుంది. సాలెపురుగు అలా కాదు,
ఆయుర్వేద శాస్త్రంలో సాలెపురుగు ఎప్పుడూ విషమే. అందుకే అత్యంత ప్రమాదకరమైన దానిగా చెప్తారు సాలెపురుగుని. అటువంటి సాలెపురుగు ఒంటి మీద పాకిందనుకోండి దద్దుర్లు వస్తాయి. ఆ సాలెపురుగు శివలింగం మీద పాకుతోంది. తల్లి పిల్లవాడికి ఏదైనా కుట్టిందనుకోండి, గబగబా మంది ఇది ముందు పిల్లవాడికి గబగబా కుట్టించోట దద్దురెక్కగానే ఎందుకురా దద్దురెక్కింది అని వాడికి కట్టిన బట్టలు ఇప్పేసి దులిపేసి చూస్తుంది. ఏదో చిన్న బొద్దింక బయటపడింది అనుకోండి, అయ్యయ్యయ్యయ్యో ఇది పాకిందనమాట, ఇదంతా అందుకే పాపం దద్దురెక్కిపోయిందని ప్రథమ చికిత్స అమ్మ ఏం చేస్తుందంటే ప్రేమతో గబుక్కుని చేతిలో ఉమ్మేసుకుని రాసేస్తుంది. చాలా చోట్ల తల్లులు పిల్లలకి గభాలను ఉమ్మేసి రాసేస్తుంటారు, అమాయకత్వంతో ఉండేటటువంటి తల్లులు. కాబట్టి తిరునీల నిక్కనాయర్ భార్య చూసింది, అయ్యయ్యయ్యో శివలింగం మీద సాలెపురుగు పాకుతోంది, స్వామి ఒంటి మీద దద్దుర్లు ఎక్కుతాయేమో, స్ఫటికమణి నిభం అంత తెల్లగా ఉంటాడు ఆయన. ఆయన ఒంటి మీద దద్దుర్లు వస్తే గోక్కుంటే ఎర్రబడిపోయి చారికలు వస్తే సాలెపురుగు ఉందని చూసుకోకుండా పువ్వు ఇచ్చాను మా భర్త వేసేశాడు అని బెంగపడిపోయి గబగబా సాలెపురుగుని చేత్తో పట్టుకుని పక్కన పారేసి తుపుక్కని ఉమ్మేసి తుడిచేసింది. ఆయనకి దురదెక్కకుండా ఉంటుందని, ఆయన ఒంటి మీద దద్దురెక్కకుండా ఉంటుందని. తుపుక్కని చప్పుడు అయ్యేటప్పటికీ నీలనక్క నాయనారు కళ్ళు తెరిచాడు, చూశాడు. ఆవిడ ఉమ్ము తుడుస్తోంది. ఎంత పని చేశావే దుర్మార్గురాలా, శివలింగం మీద ఉమిశావా, ఇకపైన నేను నీతో కలిసి ఉండను. విడాకులు అన్న మాట లేదు సనాతన ధర్మంలో, అసలు విడాకులు ఇవ్వడం అన్న మాట లేదు, భార్యను విడిచిపెట్టేయడం అన్నమాట. దిక్కుమాలిన గోల ఈ మధ్య తయారైంది అది. కాబట్టి నేను ఇక నుంచి నీ ముఖం చూడను, నువ్వు పెరట్లో ఉన్న వేరు ఇంట్లో ఉండు, నేను ఈ ఇంట్లో ఉంటాను, నీ కార్యం నీది, నా కార్యం నాది, నీకు జీవితంలో పోషణకి కావలసిన పదార్థాలన్నీ ఇస్తూ ఉంటాను అని ఆమెని పెరట్లో ఉన్న ఇంట్లోకి వెళ్ళిపోమన్నాడు. ఆవిడ ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి పడుకున్నాడు నాయనారు. పడుకుంటే ఆయనకి కలలో పరమశివుడు కనపడ్డాడు. వెలిగిపోతున్నాడు, ఒళ్ళంతా తెల్లగా. ఉత్తరీయం తీసి గుండెలు చూపించాడు. గుండెలు మాత్రం ఎర్రగా దద్దురెక్కిపోయి ఉన్నాయి. అదిరిపడి నాయనారు నిద్దట్లో అడిగాడు, శంకర గుండెల మీద ఎందుకండి అంత దద్దురెక్కింది అని అడిగాడు. నా ఒళ్ళంతా సాలెపురుగు పాకిందయ్యా, ఇవాళ నువ్వు చూసుకోకుండా పువ్వులో సాలెపురుగుతో కలిపి వేశావు, తప్పు నీది, పూజ చేసిన వాడివి నువ్వు, పువ్వు నువ్వు వేశావు, దాంతోపాటు సాలెపురుగు పడింది. నా మీద పాకినప్పుడు నా ఒళ్ళంతా దద్దుర్లెక్కాలి, నా మీద ప్రేమతో నా ఒళ్ళు దద్దుర్లెక్కుతుందని కన్న తల్లిలా నీ భార్య ఉమ్ము రాసేసింది కొడుకులా, అందుకే మిగిలిన ఒళ్ళు దద్దులెక్కలా. ఎక్కడ నువ్వు ఆమెని దెబ్బలాడి ఆపేశావో అక్కడ రాయి లేదు కాబట్టి దద్దురెక్కిపోయింది అన్నాడు. శివ, నాకు అర్థమైంది, నాకన్నా నా భార్యయే పరమభక్తి కలిగినది. ఆమెకి శివలింగం కనపడలేదు, శివుడే కనపడ్డాడు. ఎక్కడ దద్దురెక్కుతుందో అని ఉమ్మేసేసింది తప్ప అపచారం చేద్దామని కాదు, నాకు అర్థమైంది అన్నాడు. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయకు, వెంటనే వెళ్ళి క్షమార్పణ చెప్పి నీ భార్యని తెచ్చుకొని నీతో కలిసి రోజు పూజ చెయ్యి అన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి భార్యను తెచ్చుకున్నాడు నాయనారు. ఇప్పుడు ఆవిడ ఉమ్ము వేసినప్పుడు నాయనారికి ఉమ్ము కనబడింది, శివుడికి భక్తి కనబడింది. నాయనార్ భార్య ఉమ్ము వేసిందని మనం వేయచ్చా? మనం వెయ్యకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సాలెపురుగులు లేని పువ్వులు వెయ్యాలి. అంతేగాని లక్ష బిల్వార్చన చేస్తున్నామని చెప్పి చెట్లకున్న బిల్వాలన్నీ తీసుకొచ్చేసి రొట్ట తీసుకొచ్చి శివాలయంలో పెద్ద ఎత్తున పోసేసి ఒళ్ళు పై తెలియకుండా దానికి బూజుందో గొంగళి పురుగుందో దాని మీద పురుగులున్నాయో చూడకుండా నిన్ను ఎవడేమన్నాడు శివలింగం మీద? లక్ష బిల్వార్చన చేద్దాం అనుకున్నవాడి ఓ 10 మందితో కలిసి ఓ కొత్త బట్ట తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక్కొక్క బిల్వం తుంపి 3 ఆకులు ఉన్నాయో లేదో చూసి తడిబట్టతో తుడిచి పళ్ళేలలో సిద్ధం చేసుకునే అరిటాకుల్లో ఒక్కొక్క దళం పూజ చేయలేవా? ఎవడు వేసేయమన్నాడు? రొట్టంతా తీసుకెళ్ళి ముళ్ళతోటి కొమ్మలతోటి చూడకుండా. తప్పు నీది. ఒళ్ళు దగ్గర పెట్టుకు చేస్తే నక్కల్లా ఒక్క దళం చాలు. ఎవడు చేయమన్నాడు నిన్ను? కోటి బిల్వార్చన లక్ష బిల్వార్చన అర్థం బద్దం లేకుండా తీసుకొచ్చి గుళ్ళో నేల మీద బారేస్తావా? ఎప్పుడు నేల మీద బారేసావో అప్పుడేసి పూజ అయిపోయింది. పృథ్వీలింగం నేల మీద పడిందంటే పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నిర్మాల్యాన్ని తీసి మళ్ళీ పూజ చేసావు, తప్పు వచ్చింది. ఇప్పుడు పూజ చేయలేదు, దోషం వస్తుంది. కాబట్టి మనం చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యాలి. వాళ్ళు చేశారంటే ఆ పరిస్థితుల్లో వాళ్ళ గుండెల నిండా భక్తితో చేశారు. నువ్వు వాళ్ళని అనుకరించే ప్రయత్నం చేస్తే పుణ్యం రాదు, పాపం వస్తుంది. కాబట్టి
వాళ్ళ స్థాయి చూడలేదు పరమేశ్వరుడు, భక్తి చూశాడు. నిజంగా ఆ భక్తితో ఎప్పుడో ఎక్కడో ఎవడో ఏమీ తెలియని వాడు ఏదో చేశాడు, ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈశ్వర భక్తి ప్రధానమై ఉంటుంది నీ యొక్క విశేషంలో. ఇది చెప్పడం శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశం. అంతేకాని గుండెల్లో భక్తి లేకుండా ఎన్ని దొంగదండాలు పెడితే ఉపయోగం ఏముంది? ఇలా 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 పెట్టడం మంచిదే, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. కనీసం దానివల్ల భక్తి వస్తుంది, నేను తప్పు పట్టను. కానీ భక్తి లేని నమస్కారాలు ఎన్ని చేస్తే ఉపయోగం ఉంటుంది? భక్తి లేకుండా ఉత్తినే కూర్చుని పుస్తకం పట్టుకుని అదే పని, అసలు ఏం చదువుతున్నాడో కూడా పక్కవాడికి అర్థం కాదు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ అని కూడా అండవు. ఏమిటంటున్నాడో తెలియదు, గడగడగడగడగడగడ ఏదో అప్పచెప్పేయాలన్నట్లే పుస్తకం తీసుకొచ్చి చదివాడు. ఎందుకది? ఎవడు చదవమన్నాడు నిన్ను? ఒక్కసారి శివా అంటే చాలు, ప్రేమతో ప్రీతితో. అది మానేసి ఎవడప్పచెప్పమన్నాడు ఇవన్నీ? ఎవడు తీసుకొచ్చి దొంగ పూజ చేయమన్నాడు? మార్నింగ్ వాక్ అని పేరా? జేబులో ప్లాస్టిక్ కవరా? ఉంచిన ఇనప ఊచనో దాన్ని కుక్కల్ని కొట్టడానికి వెడుతున్నట్టు నటన. పాపం ఎవడో యజమాని పూల చెట్టు పెంచుకున్నాడా? గోడ కన్నంలోంచి చెట్టు కొమ్మకి ఉరీసినట్టుగా ఇనప ఊచ వేసి లాగేసి నువ్వు ఆ పువ్వులన్నీ కోసేసి ప్లాస్టిక్ కవర్లో వేసేసుకుని జుట్టు పట్టుకు ఆడదాన్ని ఉంచినట్టు కొమ్మ నుంచి వదిలేస్తే అది అంత దూరం ఎగిరి పరడమా? ఈ దొంగ పూలు అట్టుకొచ్చి పూజ. మార్నింగ్ వాక్ అని ఎవడెళ్ళమన్నాడు? ఎవడు దొంగ పూలు తెమ్మన్నాడు? ఎవడు పూజ చేయమన్నాడు? శివుడు మెచ్చుకుంటాడా నిన్ను? అసలు పెంచినవాడు పొద్దున్న లేచి ఏడుస్తున్నాడా? ఒక్క పువ్వు లేదో ఆకులన్నీ రాలిపోయాయని. ఏమిటి దిక్కుమాలిన భక్తి? ఎందుకు ఆ పూజ? 2 అక్షత గింజలు వెయ్యి, పసుపు కూడా అడగల పరమేశ్వరుడు. శ్వేతాక్షతలు చాలరా అన్నాడు. 4 బియ్యపు గింజల్లో నీళ్లు పోసి తడిపి ఆరబెట్టి అలా ఉత్తరీయానికి తుడిచి ఒక్కొక్క గింజ వెయ్యి, పరమ ప్రీతితో స్వీకరిస్తాడు. ఎవడు తెమ్మన్నాడు దొంగ పూలన్నీ? ఎవడు చేయమన్నాడు ఇవన్నీ నిన్ను? భక్తి లేని పూజ పత్రి చేయడు. నిజంగా నీకు గుండెల్లో భక్తి ఉంది, గడ్డి పువ్వు చాలు. అందుకే పరమేశ్వరుడికి అన్నిటికన్నా ప్రీతిపాత్రం ఏది అంటే తుమ్మి పువ్వు. తుమ్మి పువ్వు గడ్డి మొక్కలకు పూస్తుంది. ఇప్పుడు అవి కరువైపోయాయి అనుకోండి, దేవాలయాలంతా సిమెంట్ చప్టాలేగా, మట్టి ఎక్కడుంది, పూల మొక్కలు ఎక్కడున్నాయి? ఒకవేళ నిజంగా శివాలయంలో పూలు పూసాయి అనుకోండి, అవి అర్చకుడు కోసి పూజ చేయాలి. భక్తి మనమే కోసేస్తాం ముందు. ఆ కొమ్మలు ఊపేయడం, కింద పడిపోయిన పూలు పట్టుకెళ్ళి ఇచ్చేస్తూ ఉండడం. అలా మళ్ళీ నిర్మాల్యం పూజ చేసేటటువంటి క్షేత్రం కాలకాలుడన్న పేరుతో పరమేశ్వరుడు ఉజ్జయిన్ క్షేత్రంలో వెలిశాడు. అక్కడొక్క చోటే నిర్మాల్య దోషం లేదు అని పూజ చేసిన పూలు మళ్ళీ పూజ చేస్తారు తప్ప ఏ ఇతర క్షేత్రమునందు నిర్మాల్యంతో పూజ ఉండదు. కింద పడితే వదిలేయడమే, ఇది శివలింగం మీద పడిపోయిందని గుర్తంతే. కాబట్టి భక్తి అన్న మాటకు అర్థం నిజంగా ప్రేమతో, నిజంగా ప్రీతితో పరమేశ్వరుణ్ణి అర్చించడం. అలా అర్చిస్తే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, నువ్వెన్ని పట్టుకొచ్చావు, నువ్వెన్ని చేశావు అని ఆయన ఏం అడగడవు. ఒక్క నమస్కారం చాలు, ప్రీతితో పరవశించిపోతాడు. కాబట్టి ఆ భక్తిని నేర్చుకో. భక్తి లేనప్పుడు నతిభిర్నుతిభిస్తమీశ పూజా విధిభి ధ్యాన సమాధిభిర్నతుష్ట, అలాంటి వాటికన్నిటికీ మురిసిపోయేవాడు కాదు. పార్వతీదేవి కన్నా అందగత్య లోకంలో ఉండదు. అటువంటి తల్లి ఆయన కావాలని తపస్సు చేస్తే ప్రత్యక్షం అవ్వాల. అపర్ణయింది, ఆకులు కూడా తినడం మానేసింది. ఆకులు కూడా తినడం మానేసి ఎండిపోయి ఓ చిన్న దబ్బలా అయిపోయి అంత పెద్ద తపస్సు చేసింది. అంత పెద్ద తపస్సు చేస్తే అంత శుష్కించిపోతే అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. అపర్ణయైపోయిన అమ్మవారిని స్వీకరించాడు తప్ప ఆయనకేదో బాహ్యంలో ఉండేటటువంటి అందచందాలతో పరమేశ్వరుడికి సంబంధమే లేదు. అందుకే లోకంలో మీరు ఎప్పుడైనా చూడండి, శివపూజ యందు వినియోగం చేసేటటువంటి ద్రవ్యములు అన్నీ కూడా అత్యంత సులభ సాధ్యములై ఉంటాయి. కష్టపడి తెచ్చేవి ఉండవు అసలు. ఆయన ఎప్పుడూ దేన్ని కోరుతుంటాడు? అభిషేక ప్రియుడు. కాబట్టి అభిషేక ప్రియుడు అంటే చాలామంది అనుకుంటారు ఆయనకి అది ఇష్టం అనుకుంటారు. కాదు, అసలు రహస్యం ఏమిటో తెలుసా? మనం చేసిన అభిషేకానికి శివలింగం చల్లబడితే ఆ ఊరంతా చల్లగా ఉండేటట్టు చేస్తాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో శివాలయం నీటితో నిండిపోయి ఉంటుంది. ఏ ఊరయ్యా అది? నీటితో నిండిపోయి ఉంటుంది. అది ఎప్పుడైనా ఆ గుడిలో శివలింగం దర్శనం చేయడానికి వెళ్ళాను నేను ఒకసారి.
వెళ్ళి గోడ పక్కన ఉన్నటువంటి అంచు పట్టుకుని జాగ్రత్తగా నడిచి నీళ్లలో తడిమితే కనపడింది శివలింగం. వాళ్ళు నాకు ఆ శివలింగం కొంచెం చూపించడం కోసమని ఆ రోజు మోటార్లు పెట్టి నీళ్లు తోడారు. నీళ్లు తోడితే కొద్దిగా కనపడింది శివలింగం యొక్క పైభాగం. ఎప్పుడూ నీళ్లలో ఉంటుంది. ఆ నీళ్లు కానీ తోడేశారనుకోండి వెంటనే ఊరట్టుకుపోతుంది, అంటుకుపోయి ఊరు కాలిపోతుంది. అలా జరిగింది చాలా మాట. ఇప్పటికి ఆ క్షేత్రానికి వెళ్ళి నేను దర్శనం 2-3 మాటలు చేశాను. అద్భుతమైనటువంటి క్షేత్రం. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు దగ్గరే ఉంది అది. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు ఎంత చల్లబడతాడో అంత చల్లబడుతుంది లోకమంతా. ఆయన చల్లబడితే లోకం చల్లబడుతుంది. అందుకు అభిషేకం చేస్తాం. ధారాపాత్ర పెట్టి సన్నటి ధార పడుతుంది. దాని అర్థం ఏమిటంటే ఈ బ్రహ్మాండమంతా శివలింగం అయితే దాని మీద చంద్రవంక ఉంటుంది. చంద్రుడి మించి అమృతధార పడుతుంది, సుధాబిందువులు. ఆ అమృతధారతో తడుస్తూ ఉంటాడు ఆయన. అలా తడిసిపోయి పరవశించిపోతూ ఉంటాడు. ఆ చల్లగా ఉంటాడు. అందుకే ఊళ్ళో శివాలయంలో అభిషేకానికి ఏముండాలి అంటే నీళ్ళు ఒక్కటి ఉంటే చాలు. కాశీని నీళ్లు పట్టుకెళ్ళి పోశారనుకోండి అంతే, పరమ సంతోషపడిపోతాడు. ఏమీ అక్కర్లా. అందుకే సహస్ర ఘటాభిషేకం అని చేస్తారు. ఎంత తేలికగా ప్రసన్నుడైపోతాడో తెలుసా? శ్రీకాళహస్తిలో మీరు దర్శనానికి వెడితే దక్షిణామూర్తి దర్శనం చేసినప్పుడు ఎడం పక్క అరుగు మీద మృత్యుంజయ లింగం అని ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే దానికి తలుపు ఉండి 4 గోడలు ఇలా ఉండి పైకప్పుకి గోడలకి మధ్యలో ఖాళీ ఉంటుంది. ఆ శివలింగానికి అలా ఎందుకు ఉంచుతారంటే ఎప్పుడైనా వర్షాలు పడక అంత క్షామం వచ్చి ఎండిపోతే ఆ తలుపు రాళ్ళు పెట్టి మూసేస్తారు, సిమెంట్ చేసేస్తారు. చేసేసి ఆ గోడలెక్కి కూర్చుంటారు. కూర్చుని బ్రాహ్మణులు అభిషేక మంత్రాలు చెప్తూ సువర్ణముఖరీ నదిలోంచి వచ్చినటువంటి ఘటములతోటి ఆ కుండలతో నీళ్లు తీసుకొచ్చి ఆ గదంతా నిండిపోయేలా పూజ చేసేస్తారు. ఆ శివలింగం మునిగిపోతుంది. అంతే, బ్రహ్మాండమైన వర్షం పడుతుంది. ఎన్నో మాటలు జరిగింది. కావాలంటే మీరు శ్రీకాళహస్తిలో అడగండి. అభిషేకము చేత చల్లబడతాడు. ఆ చంద్రుని నుండి పడినటువంటి అమృతధారల చేత చల్లబడినటువంటి శివలింగం లోకమంతా చల్లగా ఉండడానికి కారణమవుతుంది. నేను ఇక్కడ ఉన్నాను, కానీ నా మనసు చల్లగా ఉండాలంటే నా కొడుకు బాగుండాలి, నా కోడలు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నా అల్లుడు బాగుండాలి, నా మనవలు బాగుండాలి, నా స్నేహితులు బాగుండాలి, నా బంధువులు బాగుండాలి. నిజంగా చెప్పాలంటే అందరూ బాగుండాలి. అందరూ బాగుండేటట్టు చేస్తే, అందరూ చల్లగా ఉంటే నా మనసు చల్లగా ఉంటుంది. అందరూ చల్లగా ఉండాలంటే శివలింగం చల్లగా ఉండాలి ఇప్పుడు. అందుకు అభిషేకం చేస్తారు. అందుకే ఏ కారణమైనా చెప్పండి, కూతురు పెళ్ళవలేదు, కొడుకు ఉద్యోగం రాలేదు, పీడకలలు వస్తున్నాయి, ఏమిటో భయం వేస్తోంది, కలిసి రావట్లేదు, అభిషేకం చేసుకోండి అంటారు. అన్నిటికీ అంతే మందు, అభిషేకం చేసుకోండి. ఆయన చల్లబడితే లోకం చల్లబడుతుంది, మన తప్పులు క్షమించేస్తాడంతే. అందుకే నమస్తే అస్తు ధన్వనైభ్యాముతే నమః. ఈశ్వరా మా తప్పు మన్నించండి, క్షమించండి, ఉభయతర నమస్కారాలతో ప్రారంభం నమ్మకం. కాబట్టి మహానుభావుడు పరమ సులభుడై ప్రీతి చెందుతాడు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి. నిజానికి తూర్పుగోదావరి జిల్లాకి వచ్చినటువంటి నష్టం ఏమిటి? మొన్న నేను నల్గొండ జిల్లా పక్కన 30 కిలోమీటర్ల లోపల ఒక ఊరు ఉపన్యాసాలకు వెళ్ళా. ఒక రైతు నా దగ్గరికి వచ్చి వలవల వలవల ఏడుస్తూ కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని ఒక మాట చెప్పాడు. అయ్యా, ఇక్కడ 450 బత్తాయి చెట్లు ఉండేవండి, లారీలతో బత్తాయి పళ్ళు పట్టుకెళ్ళేవాడిని. చుక్క నీరు లేదండి, బావి ఎంత లోపలికెళ్ళినా నీరు లేదు. 450 చెట్లు మాడిపోతుంటే నీళ్లు లేక చూడలేక నరికించేసి తీసుకుపోయానండి. వలవల వలవల ఏడ్చాడు ఆయన. ఆ ప్రాంతం వంక చూస్తుంటే కారులో వెడుతూ నేను తెల్లబోయాను. అసలు నీళ్ళంటే వాళ్ళు ఎంత ప్రాణం. నేను నిడదవోల్లో పనిచేసే రోజుల్లో గోదావరి పుష్కరాలు వస్తే రాయలసీమ వాళ్ళు ఈ ప్రాంతంలో గోదావరి స్నానానికి వచ్చి రైల్ బ్రిడ్జ్ మీద రైలు వెళ్ళిపోతుంటే ఆ రోజుల్లో ప్యాసింజర్లో పెడుతుండే వాళ్ళం. వాళ్ళు గబగబా కిటికీల దగ్గరికి వెళ్ళి ఎన్ని నీళ్ళో అనేవారు. నాకు ఆశ్చర్యం అనిపించి ఒకళ్ళని పిలిచేడిగా ఏడు ఎన్ని నీళ్ళో అంటారు, నదిలో నీళ్లు ఉండవా అని. అంటే మేము ఇన్ని నీళ్లు జీవితంలో ఎప్పుడూ చూడలేదండి, ఇన్ని నీళ్లు చూస్తే మాకు కడుపు నిండిపోయిందండి అన్నారు. మనం ఎంత అదృష్టవంతులం. అదృష్టవంతుడు అయ్యుండి శివలింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయరా అంటే పాత్ర పట్టుకుని ధార పోయడం మానేసి ఉద్ధరిణితో ఇలా పోస్తుంటాడు. ఏం కర్మ నీకు, నిన్ను ఇక్కడ పుట్టించాడుగా, కావలసినన్ని నీళ్లు ఇచ్చాడుగా, ఓ ధారగా పోయకుండా ఈ ఉద్ధరిణి ఏమిటి? శివుని శిరమున్న కాశీని నీళ్లు చల్లి ఏమిటి చేస్తున్నాడు వీడు అభిషేకం. కోటేశ్వరారు మీరు వచ్చి ఉపన్యాసం చెప్పారు, మాకు చాలా నచ్చిందండి, నువ్వు చెంబుతో నీళ్లు తెచ్చి నా నెత్తి మీద జల్లారనుకోండి, నాకు అసహ్యం వేసి ఇంకెప్పుడు రానంటాను.
శివుడు అభిషేకం చేయరా అంటే నీళ్లు ధారగా కూడా పోయడం మానేసి ఇలా చల్లినా ఉద్ధరణితో పత్తి రిసుమంతనెవ్వాడు పారవయించు. బిల్వపత్రం తీసుకొచ్చి తుంపి మూడాకులున్నాయో లేదో చూసి గొంగళీ పురుగులు లేకుండా చిరుగులు లేకుండా కన్నాలు లేకుండా చూసి పూజ చేసిన వాడెవడు? అమ్మ నాయనోయ్, కార్తీక మాసం వచ్చిందంటే రొట్టలు తెచ్చి పారేసేసి ఆలయ ముఖమంటపాల్లో ముళ్లతోచే తీసుకెళ్ళి వేసేస్తుంటారు ఆయన మీద. పత్తి రిసుమంతనెవ్వాడు పారవయించు. ఇలా వేస్తే బెచ్చం వేసినట్టు పారేసినట్టు ఇలా చూపించి వేసిన వాడేడి. మొన్న కాత్యాయని వ్రతాల్లో ఆ చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు 700 మంది ఆడపిల్లలు కాత్యాయని వ్రతం చేస్తుంటే ఇలా వెయ్యాలమ్మా అంటే 700 మంది పిల్లలు తప్పకుండా ఇలాగే వేస్తుంటే పరవశించిపోయాను నేను నిజంగా. అది పెద్దవాళ్ళతో చేయించండి, వాళ్ళు వినరు. పిల్లలు అంత శ్రద్ధగా చేశారు నిజంగా. నాకు ఆ పక్కకి చూస్తుంటే వాళ్ళ భక్తితో శ్రీమాత్రే నమః అని వాళ్ళు వేస్తుంటే పొంగిపోయాను చూసి. పిల్లలకి చెప్పడం తేలికరా అనిపించింది నిజంగా. అది భక్తి. ఏది ఒక్క దళమల వేసింది, ఏది ఇలా పట్టుకొచ్చి ఇలా 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 పత్తి రిసుమంతనెవ్వాడు పారవయించు. వీధిలోంచి అవతల పారేసినట్టు ఆయన మొహం మీద పారేయడం. అయినా ఆయన ఏం చేస్తాడంటే, కామధేనువు వానింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఊరే పోన్లేరా, నువ్వెందుకురా కోటేశ్వరరావు గుండెలు బాదుకుంటావు? నేను ఒప్పుకున్నాను కదా, పాపం ఏదో కాసి నీడు చల్లాడుగా పారేశాడు కదా మీద అని కామధేనువుని తీసుకొచ్చి వాడింట్లో ఆవు కింద కట్టేసి కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాడింట్లో మల్లె చెట్టు కింద పాతి పెడుతున్నాడు. అంతటి దయాళు. లేకపోతే తిన్నడిచ్చిన మాంసం ముక్క ఆయనకేమన్నా కరువా? నేననలేదు ఈ మాట. శివానందలహరిలో ఈ శ్లోకం చదివి ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో దెప్పి పొడిచాడు. పరమశివుడి గురించి వర్ణిస్తూ ధ్యాన శ్లోకం ఉంది. ఆయన్ని ఎలా ధ్యానం చెయ్యాలి అంటే, ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఆయన ఒక చేతిలో గండ్రగొడ్డలు పట్టుకుంటాడు, ఓ చేతిలో జింక పట్టుకుంటాడు. ఈ రెండు ఆయన చేతుల్లో ఉంటాయి. ఒక చేతిలో బ్రహ్మకపాలం పట్టుకుంటాడు. ఆయనకేం చేతకాక పట్టుకోడు బ్రహ్మకపాలం. మొట్టమొదట సృష్టి ప్రారంభించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టించి సృష్టి చేయబోయి బ్రహ్మ అన్నాడు. ఆ బ్రహ్మగారు కూడా కొంతకాలం అయిపోయిన తర్వాత పడిపోతాడు. పడిపోయినప్పుడు పాపం అందరి పుర్రెలో పడిపోయినట్టు ఈయన పుర్రె కూడా ఆ శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది, అందరికన్నా ముందొచ్చి సృష్టి చేసినవాడు ఈయన పుర్రెకు గౌరవం ఇద్దామని దానికి ఒక తడప చుట్టి మెళ్ళో వేసుకున్నాడు. ఇప్పుడు ఇల్లంతా అయిందేనండి, కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ అయిందే, బీరువాలో బంగారం అంతా అయిందే, వేళ్ళకి పెట్టుకునే ఉంగరాలు 10 వేళ్లకి సరిపోగా ఇంకో 50 ఉన్నాయి, ఓ చిక్కంలో పెట్టి లోపలెట్టాడు. ఇప్పుడు ఆయన ఓ చిన్న తువ్వాలగుడ్డ ఒకటి కట్టుకుని వీధిలో మొక్కలకి నీళ్లు వేసుకుంటున్నాడు. ఇప్పుడు అస్తమానం పెట్టుకోకపోతే మాత్రం ఆయనకి తృప్తి ఉండదు ఏమిటి? అన్నీ ఆయన అయినప్పుడు పెట్టుకోకపోయినా తృప్తి, అన్నీ శివుడు అయినప్పుడు శివుడు పెట్టుకోవాలేమిటి? పెట్టుకోక్కర్లా తృప్తి. అందుకని ఆయన ఏం చేశాడు? ఆయన పరమేశ్వరుడు మహానుభావుడు. అయ్యో బ్రహ్మగారి కపాలం కూడా శ్మశానంలో పడిపోవడం ఏమిటని తడపకి పెట్టి మెళ్ళో వేసుకున్నాడు. అలా ఎన్ని బ్రహ్మకపాలాలయ్యాయి? పెద్ద మాల ఒకటి తయారైంది. బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ అన్నారు శంకరాచార్యుల వారు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా ననయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాల చోళముల్ పడివడి దల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. ఒకప్పుడు బ్రహ్మగారి 5వ తలకాయ తుంపేసినందుకు ప్రాయశ్చిత్తం కోసం లోకానికి నేర్పడానికి ఆ బ్రహ్మకపాలాన్ని చేత పట్టుకుని కూర్చోకుండా తిరిగాడు. కొన్నేళ్ల పాటు కూర్చోకుండా తిరగాలి ప్రాయశ్చిత్తం, అందుకు తిరిగాడు. లోకానికి నేర్పడానికి ఒరే తొందరపడి అటువంటి పనులు చేయకూడదు, ఇంత ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, లేకపోతే దెబ్బతింటామని. కాబట్టి చేతిలో బ్రహ్మకపాలం పట్టుకుంటాడు. దూర్జట్ అన్నాడు, ఏమయ్యా తిన్నడు కొరికి తీసుకొచ్చిన ఎంగిలి మాంసం మొక్క అక్కడ పెడితే తినేశావా? పద్యం ఎంత గొప్పగా మొదలుపెట్టాడో తెలుసా అండి? అనుభవించడం అంటే అది. నీకున్మాంసము వాంఛయేని కరువా అన్నాడు. నేను నా మనవల్ని తీసుకుని మీ ఇంటికి వచ్చాను అనుకోండి, అయ్యో ఏదో కోటేశ్వరారు మనవలు వచ్చారని చెప్పి మీరేమో ఇద్దరికి చేతిలో చెరుకోలట్టు పెడితే వాడు ఆబగా గబగబా తినేసి ఇంకా ఉన్నాయా అన్నాడు అనుకోండి. ఏదో ఇద్దరికి చెరుకో 10 పెట్టినా కూడా ఇద్దరు తినేసి ఇంకా ఉన్నాయా అంటే, అయ్యో మీరు ఇంత తింటారని మాకు తెలియదు బాబు, 20 ఉన్నాయి ఇంట్లో, ఈ మాట వచ్చినప్పుడు 100 చేస్తానులేండి అని లేవు నాన్న అన్నారనుకోండి. వాళ్ళిద్దరు ఏడుపు మొదలెట్టారనుకోండి, నాకు లడ్డూ కావాలి. నేను ఎలాగో అలా మరిపించి ఇంటికి తీసుకెళ్ళగానే ఏమంటాను? ఎరా మీకేమైనా కరువా? లడ్లు అంటే ఏమిట్రా వాళ్ళ ఇంట్లో తినేయడం పరువు పోయేటట్టు అంటానా అన్నా? దూర్జటి శివుణ్ణి అలాగే అడిగాడు. నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడుండగా
జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయచే చేకొంటెంగిలి మాంసమిట్లో తగునా శ్రీకాళహస్తీశ్వర. నీకున్మాంసము వాంచయేని కరువా శివ, నీకేమన్నా మాంసం కరువయ్యా ఏమిటి? ఆ బోయ తిన్నడు, కురికి తీసుకొచ్చిన ఎంగిలి మాంసం తిన్నావా? నిజంగా నీకు మాంసం తినాలనంత కోరికుందనుకో, ఈ చేతిలో జింకుంది, ఈ చేతిలో గొడ్డలుంది, ఈ గొడ్డలు పెట్టి ఈ జింకను ఒక్క దెబ్బ కొడితే చచ్చి ఉరుకుంటుంది. కాస్త మాంసం అందులోంచి పీక్కుని చేతిలో బ్రహ్మకపాలం ఉంది, అందులో పోసుకొని నెత్తి మీద గంగ ఉంది, ఆ గంగ తీసి ఇందులో పోసి మూడో నేత్రంలో అగ్నిహోత్రం ఉంది, ఇలా పెడితే ఉడికిపోతుంది. అక్కడే కూర్చొని నోట్లో పడేసుకోవచ్చు, వంటగదిలో కూడా వెళ్ళక్కర్లా. ఇన్ని ఏర్పాట్లు నీకుండగా ఎంగిలి మాంసం తినేసావా? నీకున్మాంసము వంచయేని కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయిచే చేకుంటెంగిలి మాంసమిట్లు తగున శ్రీకాళహస్తీశ్వర. అంతటి భక్త సులభుడు, అంత తేలికగా భక్తికి వశుడవుతాడు. గుండెల్లో భక్తి అన్నది ఉంటే చాలు ఆయనకి సంతోషం. అందుకే లోకంలో ఎవరూ ఇవ్వని అన్నీ కూడా ఆయన ఇచ్చేశాడు. అంత తేలికగా అనుగ్రహించాడు కూడా మహానుభావుడు. ఏ వేదంబు పఠించలోత భుజగం వైశాస్త్రముల్ సూచతాని విద్యాభ్యాసమనర్చ కరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాశక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. దుర్జటి ఏం చదువుకుంది, సాలెపురుగు ఏం చదువుకుంది, పాము ఏం చదువుకుంది? భక్తితో వెళ్ళి పరమశివుడి మ్రోల నిలబడి ఆయనకే తమకున్నటువంటి వైభవాన్ని అర్పించి సాలెపురుగు వస్త్రం అల్లుతున్నానది గూడు కట్టి, పాము తన పడగ మీద ఉన్న మణితో అర్చించి, ఏనుగు నీటిని తెచ్చి పూజించి తామరపు ఉంచినందుకు మూడిటిని తన ఎందు కలుపుకున్నాడు. ఇప్పటికీ శ్రీకాళహస్తిలో శివలింగం మీద మూడిటి ముద్రలు ఉంటాయి. ఏనుగు యొక్క దంతాలుంటాయి, సాలెపురుగు ఉంటుంది, అలాగే పాము ఉంటుంది. మూడిటి ముద్రలు ఉంటాయి. ఇంకా వేరు పేరు పెట్టుకోవాలా, శ్రీకాళహస్తీశ్వర అని పెంచుకున్నాడు. శ్రీ కాళము హస్తి, సాలెపురుగు, ఏనుగు, పాము. ఆ క్షేత్రం పేరే అంత, ఆ క్షేత్రానికి పేరు అదే ఉంచుకున్నాడు. అంతటి భక్త వశంకరుడు. కాబట్టి ఈశ్వర, గుండెలలో ఉన్న భక్తిని చూస్తావు, ఆ భక్తి ఉన్నదా అనుగ్రహిస్తావని శంకర భగవత్పాదులు చాలా అందంగా, పటాటోపం కాదురా కావలసింది గుండెల నిండా భక్తి ఉన్ననాడు ఒక్క నమస్కారం చాలు పరమేశ్వరుడి పట్ల అనుగ్రహాన్ని పొందుతాడు అని మనకి నిరూపణం చెయ్యడం కోసమని ఈ అద్భుతమైనటువంటి శ్లోకాన్నిచ్చి, నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిః ధ్యాన సమాధిభిర్నతుష్టః ముసలా ధనుషా ముసలేన చాశ్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. నీకు ఎలా కావాలి చెప్పు ఈశ్వర, అలా చేస్తాను అంటే శంకరుడు ఏమంటాడు? గుండెల నిండా భక్తి ఉంటే చెప్పు, ఏం చేసినా స్వీకరిస్తాడు. కాబట్టి మనకు ఉండవలసినది భక్తి. భక్తి అన్న మాటకు అర్థం ఆయన ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడం, ఆయన ఏది చెయ్యొద్దన్నాడో అది చెయ్యకుండా ఉండడం. చెయ్యమని ఎక్కడ చెప్పాడు, చెయ్యకూడనివి ఎక్కడ చెప్పాడు? వేదంలో చెప్పాడు. కాబట్టి చక్కగా ఆయన చెప్పినట్లు ఎవడు ధార్మికంగా భక్తితో బ్రతుకుతాడో, వాడు ఉన్నాడని నమ్మకంతో జీవిస్తాడో, అలాంటి వాళ్ళందరికీ కూడా శివానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని శంకర భగవత్పాదులు అన్యాపదేశంగా జగద్గురువులై కూర్చుని మనందరికీ ఉపదేశం చేసినటువంటి అమృతభాండము వంటి శ్లోకం ఈ శ్లోకం. ఇవాళ సోమవారం ప్రదోషవేళ ప్రారంభం చేశాను కాబట్టి ఆ శివభక్తి గురించి శంకర భగవత్పాదులు చేసినటువంటి ఈ అద్భుతమైన శ్లోకంతో ఇవాళ ఉపన్యాసం ప్రారంభం చేద్దాం అనుకున్నాను. చిన్నతనంలో మా అమ్మో మాట అంటుండేది, ఏదో ఆశలావు పీక సన్నం అనేది. అలాగా ఈ ఓ చెప్పేయాలనుకుంటాను, 5 శ్లోకాలు చెప్పాలి, 6 శ్లోకాలు చెప్పాలనుకుంటాను. ఇక్కడికి వచ్చాక ఓ శ్లోకం ఎంతో కష్టం మీద మొత్తానికి పూర్తవుతూ ఉంటుంది. కాబట్టి ఒక శ్లోకం ఇవాళ పూర్తి చేశాం. ఇంతకన్నా మిమ్మల్ని కూర్చోపెట్టడం మర్యాద కాదు కనుక రేపటితో ఇక్కడ నా ఉపన్యాసాలు పూర్తవుతాయి. రేపు శివానందలహరిలోంచి అద్భుతమైనటువంటి శ్లోకం జాతికందటికీ సందేశం ఇవ్వడానికి శంకర భగవత్పాదులు చేసినటువంటి అనన్య సామాన్యమైనటువంటి శ్లోకంతో రేపటి ప్రదోషవేళ ఉపన్యాసాన్ని ప్రారంభం చేసి, రేపటి రోజు ఉపన్యాసంతో ఈ సంవత్సరం పెద్దాపురంలో చేస్తున్న ఉపన్యాసాల పరంపరని పూర్తి చేస్తాను.
మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.